హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో తమ్నేల్ చూసారు కదా, జోన్ అవుట్ కష్టాలని చెప్పి. అసలు ఎందుకు జోన్ అవుట్ అయితే కూడా మనకు తెలియదు. సో మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి. సో వీడియో లాస్ట్ లో కలుద్దాం. మమ్మీ, ఏం కర్రీ చేస్తున్నావు? నీ ఫేవరెట్ చికెన్ కర్రీరా. వావ్. మమ్మీ, నాకు కూడా ఒక ట్విన్ బ్రదర్ ఉంటే బాగుండు కదా. నిన్ను కనడమే దరిద్రం అంటే ఇంకో కూడా. అయినా మనుషులు పోను మనుషులు ఈ భూమి మీద 7 ఉంటారు తెలుసా? ఏంటి, మనుషులు పోలిన మనుషులు ఈ భూమి మీద 7 ఉంటారా? 7 ఎందుకు ఉండాలి? 8 ఎందుకు ఉండొద్దు? అసలు ఈ భూమి ఎందుకు ఫామ్ అయింది? దేవుడు మనుషుల్ని ఎందుకు పుట్టించిండు? ఈ యూనివర్స్ లో అర్త్ లాంటి ప్లానెట్ ఇంకోటి కూడా ఉంటుందా? అక్కడ కూడా నాలాంటి వాడు ఉంటాడా? అక్కడ కూడా సేమ్ మా మమ్మీ లాంటి మమ్మీ ఉంటుందా? మా డాడీ లాంటి డాడీ ఉంటాడా? ఏమో మరి. పాపం వాడికన్నా అక్కడ గర్ల్ ఫ్రెండ్ ఉందో లేదో. ఒకవేళ వాడు గర్ల్ ఫ్రెండ్ లేకుండా కొట్టుకొని చచ్చిపోతే పాపం వాడిని ఎవరు చూసుకుంటారు? రేయ్ రేయ్, నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం. వచ్చి మన ఒక రీల్ పంపించింది చూసినావా? చాలా ఫన్నీగా ఉంది. ఒక్క నిమిషం రా. ఆహా, ఎంత సుఖంగా ఉందిరా. ఏం గబ్బు కానివిరా నువ్వు. అసలు పిత్తులని ఎందుకంటారు? పిత్తులు మనుషులకే వస్తాయా? యానిమల్స్ కి రావా? పిత్తులు బొక్కల నుండి ఎందుకు రావాలి? నోట్ల నుంచి ఎందుకు రావద్దు? ఏంటో ఈ బాడీ. అసలు దేవుడు మనుషులకి బాడీ ఎందుకు ఇచ్చిండు? పుట్టడం, పెరగడం, పెళ్లి చేసుకోవడం. ఏంటో ఈ గోలంతా. అవును, నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా పెళ్ళం వేరే వాడితో లేచిపోతే, వాడు ఇది కలిసి నన్ను చంపేస్తే, ఒకవేళ ఫస్ట్ నైట్ రోజు నా వైఫ్ గట్టిగా అరిచేస్తే, అవును ఫస్ట్ నైట్ రోజు మంచి మూడ్లో ఉన్నప్పుడు నేను పిత్తితే అప్పుడు ఏమవుతుంది? అసలు అందమైన అమ్మాయిలు కూడా పిత్తుతారా? అసలు పిర్రలని ఎందుకు అంటారు? మంచు మనోజన్న పంది పిర్రలోడా అని ఎందుకు అనింటాడు? అంటే పంది పిర్రలకు అంత వాల్యూ ఉందన్నమాట. రేయ్ రేయ్ రేయ్, పంది పిర్రలోడా లో. నిద్రలున్నావో లేకపోతే మెలకొని ఉన్నావో అసలు తెలియని కూడా తెలుస్తలేదు. హాయ్ బేబీ. ఏమైంది బేబీ, ఏం ఆలోచిస్తున్నావు? ఏంటో బేబీ, లైఫ్ ఏం అర్థం కావట్లేదు. లైఫా? మన లైఫ్ మొత్తం స్క్రిప్ట్ అయి ఉంటే, ఆల్రెడీ ఇది నా గర్ల్ ఫ్రెండ్ అవ్వాలని స్క్రిప్టెడ్ అయి ఉంటే, అసలు లైఫ్ అంటే ఏంటి? అసలు ఈ క్యాస్ట్ రిలీజన్ ఎలా పుట్టినాయి? ఇండియాలో క్రిస్టియానిటీ ఎలా వచ్చింది? ఒకవేళ మనకి ఫ్రీడమ్ రాకపోయి ఉంటే ఇండియాలో బ్రిటిష్ అమ్మాయిలతో అచ్చుక బుచ్చుకలు ఆడుకుంటుండే. అసలు ఈ రిలీజన్ కోసం మనం ఎందుకు గొడవ పడాలి? మనుషులందరూ యానిమల్స్గా మారిపోతే అప్పుడు చదువు ఉండదు, లొల్లి ఉండదు, ఏముండదు. మనం భూమి మీదనే ఎందుకు పుట్టాలి? ఒకవేళ భూమిని మనల్ని కంట్రోల్ చేసేది ఏలియన్సా? ఒకవేళ ఏలియన్స్ ఉంటే మనకెందుకు కనిపించవు? ఏలియన్స్ కూడా పెళ్ళవుతుందా? అవి కూడా ప్రెగ్నెంట్ అయి పిల్లల్ని పుట్టిస్తాయా? అసలు కల్కి మూవీలో ప్రభాస్ అన్న దీపిక పడుకొని ఎక్కడికి తీసుకుపోయి ఉంటాడు? దేవరా మూవీలో దేవరా బ్రతికే ఉంటాడా? మరి పాటలో ఏం చూపిస్తాడో ఏమో. రేయ్, హలో గైస్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను అందరికి. సో చూసారు కదా జోన్ అవుట్ కష్టాలని చెప్పి. అసలు ఎందుకు జోన్ అవుట్ అవుతాం కూడా మనకు కూడా ఐడియా లేకుండా జోన్ అవుట్ అయిపోతూ ఉంటాం అనమాట. సో మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైతే ఇలా ఊరికే జోన్ అవుట్ అయ్యి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో సపోర్ట్ చేయండి గైస్ కొంచెం. సో అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.